మేడ్చల్ మల్కాజ్గిరి మీర్పేట్ హెచ్బీ కాలనీ 4వ వార్డులో కార్పొరేటర్ జరిపోతుల ప్రభుదాస్ ప్రజాపాలన ఇన్ఛార్జ్ నోడల్ ఆఫీసర్ షాన్వాస్ ఆధ్వర్యంలోని ప్రజాపాలన దరఖాస్తు స్వీకరణ శాంతియుతంగా ప్రారంభమైంది. ప్రజలకు ఎలాంటి ఇబ్బంది కలగకుండా మహిళలు పురుషులు జనరల్ వేర్వేరుగా క్యూలు కట్టించి మరీ ప్రజలకు ఎలాంటి ఇబ్బందులు కలగకుండా ప్రజాపాలన దరఖాస్తులను అధికారులు స్వీకరిస్తూ ఉన్నారు. కాంగ్రెస్ ప్రభుత్వం ఏర్పాటు చేసిన 6 గ్యారెంటీలు అమలు చేయడానికి సీఎం రేవంత్ రెడ్డి ప్రజాపాలన పథకానికి ప్రజల వద్దకే పాలన అంటూ ఈ నెల 28 నుంచి వచ్చే నెల 6వ తేదీ వరకు దరఖాస్తులు స్వీకరిస్తున్నట్లు తెలపడం జరిగింది. ఈ మేరకు ప్రతి కార్పొరేషన్లో కూడా వాడవాడలా ప్రజలు ప్రజాపాలన దరఖాస్తు ఫామ్ తోటి బారులు తీరుతున్నారు. ఈ కార్యక్రమంలో కాంగ్రెస్ కార్యకర్తలు, బీఆర్ఎస్ కార్యకర్తలు, స్థానిక నాయకులు, కార్యకర్తలు, ప్రజలు అధిక సంఖ్యలో పాల్గొన్నారు. ये जो प्रजा पालनी जो स्कीम है इस मेरे सीएम गारू ये स्कीम को ये प्रजा पालनी प्रोग्राम है। ये सीएम साहब अपने पूरे तेलंगाना के वास्ते एक स्कीम निकाले और ये सुबह 8 बजे से शुरू होता और सुबह 8 बजे से फिर 2 बजे से लेकर जब तक पब्लिक आएंगी जब तक ये फॉर्म रिसीव करने का इंस्ट्रक्शंस है हमारे। जो भी है बस्ती में जाके डोर टू डोर हमारे जीएचएमसी वाले जो भी है फॉर्म्स पब्लिक के लिए डोर टू डोर दे रहे हैं। वहाँ से फॉर्म लेके पब्लिक आके यहाँ सबमिशन अपने काउंटर्स पे एक वार्ड में 4 काउंटर्स लगाए, वो 4 काउंटर्स पे आके पब्लिक सबमिशन कर सकती है। एक नंबर 1 काउंटर, नंबर 2 काउंटर, नंबर 3 ऐसे 4 काउंटर लगाए और एक काउंटर 2 काउंटर लेडीज़ के लिए, एक काउंटर जेंट्स के लिए और एक काउंटर जनरल के लिए। और जनरल में जो भी आपका प्रॉब्लम है वो प्रॉब्लम आप लिख कर उसमें सबमिशन कर सकते हैं काउंटर 4 हेल्प डेस्क में जनरल में। और 1, 2, 3 में ये जो भी है अपने जो 6 वो स्कीम्स है उसको मार्क करके एक ही फॉर्म में फिलअप करके और अलग अलग फॉर्म की ज़रूरत नहीं है। एक फैमिली को एक ही फॉर्म की ज़रूरत है। एक फॉर्म में 6 स्कीम भी आप टिक करके सबमिशन कर सकते हैं। లైన్ కాకుండా వేరే దగ్గర నుండి రావద్దు. ఓన్లీ ట్రాఫిక్ తొందర అయిపోతుంది. ఎవరిని లోకల్ కానివ్వదు. ప్రజాపాలన డివిజన్లో ప్రారంభమైంది. ఈరోజు మీర్పేట్ హెచ్బీ డివిజన్లో 4 సెంటర్లు ఏర్పాటు చేయడం జరిగింది. వార్డ్ ఆఫీస్లో ఒకటి మరియు ఫస్ట్ ఫేజ్ ప్లే గ్రౌండ్లో, తర్వాత రాజనగర్ కాలనీ ఎన్టీఆర్ కమ్యూనిటీ హాల్లో 4 స్థలాల్లో ఇక్కడ గౌరవ ముఖ్యమంత్రి గారు ఏదైతే ఎలక్షన్ ముందు హామీ ఇచ్చారో అదేవిధంగా ఈరోజు ముఖ్యమంత్రి ఆదేశాల మేరకు ఇక్కడ ప్రజల ద్వారా ఈ యొక్క సెంటర్లలో అప్లికేషన్ తీసుకోవడం జరుగుతుంది. ఇందులో 4 కౌంటర్లు ఏర్పాటు చేయడం జరిగింది. దాంట్లో సీనియర్ సిటిజన్స్కి ఒకటి మరియు మహిళలకు సపరేట్గా కౌంటర్ ఏర్పాటు చేయడం జరిగింది. మరి జనరల్గా 2 కౌంటర్లు ఏర్పాటు చేయడం జరిగింది. అదేవిధంగా ఈరోజు ఇచ్చిన అప్లికేషన్లు అన్నీ కూడా అధికారులు ఉదయం 8 గంటల నుండి ఇక్కడ ప్రారంభించడం జరిగింది. ఇక్కడ ప్రజలు కూడా స్వచ్ఛందంగా వచ్చి వాళ్ళ అప్లికేషన్ ఇక్కడ విన్నపాలు ఇచ్చుకుంటున్నారు. దీన్ని ప్రజలందరూ కూడా సద్వినియోగం చేసుకొని అందరూ కూడా ప్రతి ఒక్కరు కూడా ఏదైతే గౌరవ ముఖ్యమంత్రి గారు 6 గ్యారెంటీలు ఇచ్చారో గ్యాస్ 500 గ్యాసే కానీ మరి అన్నీ కూడా అన్ని వాగ్దానాలు కూడా ఒకటే అప్లికేషన్ ద్వారా అధికారులు స్వీకరిస్తూ దాన్ని సద్వినియోగం చేసుకోవాలని కోరుకుంటున్నాను.